ఇంకా మేడం స్కూల్ గురించి కొన్ని చెప్పాలనుకుంటున్నాను మేడం. యాక్చువల్లీ వేరే స్కూల్లో జాయిన్ చేశాను. ఆ స్కూల్లో తను నర్సరీ అయినప్పటికీ ఆమె ఏబిసిలు నేర్చుకుంది, వణుకుతుంది, అన్ని స్పీడ్గా జస్ట్ 1 monthలోనే అన్నీ చెప్పేస్తుంది. నాకు అనిపించింది ఎందుకు ఇప్పుడు నర్సరీ స్టూడెంట్కి ఇంత అవసరం లేదేమో అని నేను సెల్ఫ్గా ఫీల్ అయ్యాను. సో ఇది కాదని చెప్పి నేను నెక్స్ట్ వేరే స్కూల్ కోసం వెతికి నేను ఈ స్కూల్లో జాయిన్ చేశాను మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను మా పాప నేను స్కూల్కి వెళ్ళాను అని స్ట్రెస్గా ఫీల్ అయింది అయితే లేదు. తను హ్యాపీగా వస్తుంది. మా చిన్నోడు నర్సరీ ఇప్పుడు వాడిగా చెప్పాలి, పడుకున్నాడు. వద్దులేరా స్కూల్కి ఈరోజు అంటే లేదు మమ్మీ నేను రెడీ అయిన స్కూల్కి వెళ్తా అని వాడు యాక్టివ్గా వస్తున్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే పిల్లలు స్కూల్కి రావడం అంటే హ్యాపీగా రావాలి. వాళ్ళు నేర్చుకోవాలనేది సెకండరీ. ఫస్ట్ అయితే వాళ్ళు హ్యాపీగా స్కూల్కి రావడానికి విల్లింగ్ చూస్తారంటే ఇంకా మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ మేడం. మీరు మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు, మేము అది పర్సనల్గా చూస్తున్నాం. ఇంకా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మేడం.